హలో అండి. నేను డాక్టర్ లావణ్య, డెర్మటాలజిస్ట్. ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం అంటే ఎప్పటినుంచో చాలామంది ఫెయిర్ అవ్వాలని, అలా అంటే ఎవరో చెప్పారని ఏదైనా ఇన్ఫెక్షన్స్‌కి గానీ, అంటే తామర లాంటి ఇన్ఫెక్షన్స్‌కి గూడా ఆహ్, ఏదో షాప్‌కెళ్ళిపోయి క్రీమ్స్ తీసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుంది అని నేను మీకు చూపిస్తానిప్పుడు. కొన్ని పేషెంట్ రియల్ ఫోటోస్ కూడా ఉన్నాయి. దానివల్ల యాక్చువల్‌గా చాలా రోజులు అప్లై చేస్తే అంటే ఫస్ట్ మీకు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది తగ్గినట్టు అనిపిస్తుంది. ఫేస్ కూడా వైట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఇన్ఫెక్షన్ మళ్ళీ రావడము, ఇంకా అంటే మెడిసిన్‌కి రెస్పాండ్ అవ్వకపోవడము, ఆహ్, పె పె పిల్ల అంటే పేషెంట్స్‌లో పింపుల్స్ రావడము, ఆ! దాంతో పాటు ఫేస్ మెల్లిమెల్లిగా పల్చబడడం వల్ల స్కిన్ను ఆహ్, సన్ సన్‌కి ఎండలోకెళ్తే దురదలు రావడము, డ్రై అయిపోవడము, రెడ్‌గా అవ్వడము, ర్యాషెస్ రావడము, దాని తర్వాత పింపుల్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఆహ్, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఏంటి అంటే ఫేస్ మీద అంటే నార్మల్ మగవాళ్ళకి గడ్డం వచ్చే ప్లేసే గాకుండా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడన్నా గూడా మీకు హెయిర్ రావడము ఆడవాళ్ళకి గానీ, అట్లా నార్మల్ ఫేస్ మీద కూడా హెయిర్ ఒస్తుంది. సో, ఇవాళ కూడా పేషెంట్స్ ఆహ్, అంటే ఈ మధ్య కాలంలో చూసిన పేషెంట్స్‌లో అసలు మొత్తం యంగ్ పిల్లలు ఎవరో చెప్పారు, లేకపోతే వైట్ అయిపోదాం చాలా కామన్. బెట్నోవేట్ పెట్టేద్దాం, క్లోబెట్ పెట్టేద్దాం, క్లోబెట్ జీఎం పెట్టేద్దాం. ఇవి మెయిన్‌గా. ఇవి పెట్టేసి దానివల్ల ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. ఇన్ఫెక్షన్స్, నల్లగా అవ్వడం, పింపుల్స్. అలాగే కాకుండా ప్రోటీన్ పౌడర్స్ ఆర్ కొన్ని ఆర్ఎంపీస్ అట్లాంటి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ కొన్నిట్లో తెలియకుండా స్టిరాయిడ్ ఏమన్నా ఉంటే ఈ టాబ్లెట్స్ వల్ల వాళ్ళకి ఆహ్, పింపుల్స్ రావడం కూడా జరుగుతుంది. అంతే కాకుండా ఈవెన్ క్రీమ్స్ కూడా ఎక్కువ చాలా మంత్స్ లైక్ చాలా ఇయర్స్ వరకు పెడితే సిస్టమిక్ అంటే బ్లడ్‌లోకి అబ్జార్బ్ అయిపోయి వాళ్ళలో బీపీ రావడము, షుగర్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము, స్టెరాయిడ్ అబ్జార్ప్షన్ వల్ల, బోన్స్ వీక్ అయిపోవడము, పెయిన్స్ రావడము, చాలా మందికి ఇలా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ గూడా పేషెంట్స్‌లో చూసినవే చెప్తున్నాను. సో, ఇలాంటివన్నీ అవుతున్నాయన్నమాట. యంగ్ వాళ్ళలో గూడా హార్మోన్ ఇష్యూస్ రావడము. అంటే ఆడపిల్లల్లో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము ఇలాంటివి గూడా జరుగుతున్నాయి. సో, ప్లీజ్ ఈ వీడియో తోటి ఇప్పటికైనా ఇలా బ్యూటీ అంటే వైట్ అయిపోవాలి అలా అంటే సరే డెర్మటాలజిస్ట్ ఉన్నారు. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా చర్మాన్ని పాడు చేసుకోవద్దు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే స్టిరాయిడ్ అనేది డెర్మటాలజిస్ట్ కూడా అంటే చాలా మెడిసిన్స్ డెర్మటాలజీలో చాలా డిసీజెస్‌కి స్టిరాయిడ్స్ బాగా పనిచేస్తాయి. కానీ అది ఒక డెర్మటాలజిస్ట్ రాస్తేనే ఆ క్రీమ్ ఎన్ని రోజులు వాడాలి, అది స్కిన్ ఏరియాని బట్టి ఏ అంటే ఫేస్‌కొకట్లు అంటే ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్‌లో ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. ఆ! మ ఇంకా మళ్ళీ ఆహ్, అలాంటివి ఉంటదనమాట. దాన్ని బట్టి లేకపోతే సర్ఫేస్ ఎంత వరకు బాడీలో ఇదుంది, అంటే బాడీ ఏరియా ఇన్వాల్వ్ అయింది. దాన్ని బట్టి క్రీమ్ కానీ లేకపోతే అది కూడా మళ్ళీ ఎక్కువ రోజులు ఎవ్వరు కూడా ఇవ్వరు. మహా అంటే 1 మంత్ మాక్సిమం. దాని తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ పోతారు. అదే మీరు ఇలా తెచ్చుకొని సగం, సగం, సగం పెట్టుకొని ఏళ్ళ తరబడి పెట్టుకుంటే దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక్కసారి అంటే డెర్మటాలజిస్ట్ పెట్టిన లాగా వాడాలి కానీ మీ అంతట మీరు ఒకవేళ మీకు స్కిన్ ప్రాబ్లమ్‌కి డెర్మటాలజిస్ట్ రాసినా గూడా తర్వాత ఎళ్ళిపోయి తెచ్చుకొని వాడడము ఇలాంటివి చేయొద్దు. ఇంకా అదే కాకుండా ఆహ్, స్టిరాయిడ్స్ అంటే 2 సైడ్స్ పదునున్న కత్తి లాంటిది. దానివల్ల మేలు జరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలా అని మీ అంతట మీరు అంటే ఇలా తెలియకుండా పెట్టేసుకొని వాడడం వల్ల కీడు కూడా జరుగుతుంది. చిన్న పిల్లల్లో, ప్రెగ్నెన్సీలో ఇలాంటి వాటిలో అయితే అస్సలు ఇవ్వద్దు. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ కోసం.